మహారాష్ట్రలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి తుల్జా భవానీ ఆలయం. దీని వెనకున్న గొప్ప చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఈ ఆలయమంటే కేవలం ఒక కట్టడం కాదండి, కోట్లాది మంది విశ్వాసానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఈ ఆలయ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్క సంఖ్య చాలు: 15 కోట్లు. అవును, విన్నది నిజమే. ప్రతి సంవత్సరం సుమారు 15 కోట్ల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారట. అంటే ఈ క్షేత్రానికి ఎంతటి ఆధ్యాత్మిక ఆకర్షణ ఉందో ఊహించుకోవచ్చు. మరి ఇంతమంది ప్రజల్ని ఆకర్షించే ఈ విశ్వాసానికి మూలాలెక్కడున్నాయి? సరే, ఈ ఆలయం యొక్క చారిత్రక, ఆధ్యాత్మిక పునాదులేంటో ఒకసారి చూద్దాం. ఈ ఆలయం ఎందుకంత విశిష్టమైనదో అర్థం చేసుకోవాలంటే, ఇది మహారాష్ట్రలోని 4 ప్రధాన శక్తిపీఠాలలో ఒకటి అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టుగా మిగతా 3 మహూర్లో, కొల్హాపూర్లో, ఇంకా వణీలో ఉన్నాయి. ఈ 4ంటిలో ఒకటి కావడం వల్లే ఈ క్షేత్రానికి అంత ప్రత్యేక హోదా అన్నమాట. ఈ ఆలయం మూలాలు చాలా పురాతనమైనవి. ఆలోచించండి, సుమారు 850 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు శకం 12వ శతాబ్దంలో కదంబుల రాజవంశం వాళ్లు దీన్ని నిర్మించారు. అబ్బా, ఎంత సుదీర్ఘ చరిత్రో కదా! ప్రతి గొప్ప ఆలయం వెనుక ఒక శక్తివంతమైన కథ ఉంటుంది కదా. అలాగే ఈ ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టిన ఒక పురాణగాథ ఉంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అసలు అమ్మవారి పేరులోనే ఆమె శక్తి దాగి ఉంది. భవానీ అంటే ఏంటి? జీవాన్ని ఇచ్చేది. ఇది కేవలం సృష్టిని మాత్రమే కాదు, న్యాయాన్ని నిలబెట్టడానికి, రాక్షసుల్ని సంహరించే శక్తిని కూడా సూచిస్తుంది. స్కందపురాణంలోనే ఒక ముఖ్యమైన గాథను ఈ స్లైడ్ చాలా చక్కగా చూపిస్తోంది. కథలోకి వెళ్తే, కర్ధమా అనే ఋషి చనిపోయిన తర్వాత ఆయన భార్య అనుభూతి తన బిడ్డను రక్షించమని భవానీదేవితోసం తపస్సు చేస్తోందట. సరిగ్గా అప్పుడే కుకూర్ అనే రాక్షసుడు ఆమె తపస్సును భగ్నం చేయాలని చూస్తాడు. ఇంకేముంది, అమ్మవారు ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించి తన భక్తురాలి కోరిక మేరకు ఆ కొండపైనే స్థిరపడిపోయిందట. అప్పట్నుంచే ఆమె తుల్జా భవానీగా ప్రసిద్ధి చెందింది. సరే, ఆలయ పురాణం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అక్కడి పవిత్ర ప్రదేశాలను ఒకసారి వర్చువల్గా చుట్టేద్దాం. ఈ విశాలమైన ప్రాంగణంలోకి వెళ్తే భక్తుల ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. ఈ జాబితా ఒక రకంగా మన వర్చువల్ టూర్కు ఒక మ్యాప్ లాంటిదనమాట. ఇందులో మనం ప్రధాన ప్రవేశద్వారాలు, పవిత్ర తీర్థాలు, ఇంకా ఇతర ముఖ్యమైన ఉపాలయాల గురించి తెలుసుకోబోతున్నాం. భక్తుల అనుభవం సాధారణంగా ఈ ప్రధాన సర్దార్ నింబాల్కర్ ప్రవేశద్వారం నుంచే మొదలవుతుంది. ఇక్కడి నుంచి మెట్లు దిగుతూ ఆలయ గర్భగుడి వైపు వెళ్తుంటే అది ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అమ్మవారి దర్శనానికి ముందు భక్తులు తమను తాము శుద్ధి చేసుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. అందుకోసం ఈ గోముఖ తీర్థం, కళ్ళోల తీర్థం అనే పవిత్ర నీటి కుండలాలో స్నానం చేస్తారు. ఈ 2 తీర్థాలు ఆచారంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ప్రాంగణాన్ని దాటి ఆలయానికి ఆత్మలాంటి గర్భగుడిలోకి ప్రవేశిద్దాం. అమ్మవారి విగ్రహం కొలువై ప్రధాన ఆరాధన జరిగేది ఇక్కడే. గర్భగుడిలో కొలువైన అమ్మవారి విగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా కనిపిస్తుంది. ఇది 3 అడుగుల ఎత్తులో గ్రానైట్ రాయితో చెక్కబడింది. 8 చేతుల్లో ఆయుధాలు ధరించి తను సంహరించిన మహిషాసురుడి తలతో అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ పూజలు, ఆరాధనలు ఒక పద్ధతి ప్రకారం, ఒక ఖచ్చితమైన దినచర్యతో సాగుతాయి. ప్రతిరోజూ అభిషేకం, వస్త్రాలంకరణ, ఇంకా రోజుకు 4 సార్లు నైవేద్యం సమర్పిస్తారు. అదే ప్రత్యేక పండుగల సమయంలో అయితే అమ్మవారి విగ్రహాన్ని పట్టణమంతా ఊరేగిస్తారు. అది చాలా పెద్ద వేడుకలా ఉంటుంది. చాలా హిందూ ఆలయాలలో బ్రాహ్మణులు పూజారులుగా ఉంటారు కదా. కాని ఇక్కడొక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. అదేంటంటే, తుల్జా భవానీ ఆలయంలో ప్రధాన పూజారులు మరాఠా భోపే వంశానికి చెందినవారే ఉంటారు. ఇది తరతరాలుగా వస్తున్న ఒక వారసత్వ పరంపర అన్నమాట. ఈ ఆలయ కథ కేవలం గతం, వర్తమానంతో ముగిసిపోదు. దీనికి చాలా ప్రతిష్ఠాత్మకమైన భవిష్యత్తు కూడా ఉంది. మరి ఆ అభివృద్ధి ప్రణాళికలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భవిష్యత్తు కోసం ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దానికోసం కేటాయించిన మొత్తమెంతో తెలుసా? 1865 కోట్ల రూపాయలు. ఈ ఆలయ కారిడార్ ప్రాజెక్టు ద్వారా
భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడం, ఆలయ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దడం, ఇంకా ఈ వారసత్వ సంపదను కాపాడటం ఇవన్నీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్లైడ్ చూస్తే ఈ భారీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక స్పష్టమైన టైంలైన్ మనకు కనిపిస్తోంది. 2025లో ఈ ప్రాజెక్ట్ని ప్రకటించారు. ఇక డిసెంబర్ 2028 నాటికి దీన్ని పూర్తి చెయ్యాలని ప్రణాళిక వేసుకున్నారు. సో భవిష్యత్తు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు 21వ శతాబ్దపు అవసరాలకు తగ్గట్టుగా తమను తాము ఎలా మార్చుకుంటాయి? సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే ఆధునికతను ఎలా అందిపుచ్చుకుంటాయి? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.